కని గారు నమస్కారం సార్. నమస్తే. బిగ్ ఫ్యాన్ సార్, బిగ్ ఫ్యాన్. థ్యాంక్ యూ. కొంచెం స్లైట్‌గా పర్సనల్ నోట్‌తోనే మొదలు పెడదాం అనుకుంటున్నా కాన్వర్జేషను. 'శంభూ శివ శంభూ' మూవీ 2010 నాకు గుర్తు. మేము ఇప్పుడు సూరత్‌లో ఉండేవాళ్ళమి. టీవీలో ఒకసారి సరదాగా అప్పుడు సినిమా సరదాగా ఉన్న ఒక సినిమా చూస్తున్నాము టీవీలో. కామెడీగా ఉంది, మ్యూజిక్ బాగుంది. సడన్‌గా ఒక సీన్‌లో 'శంభో శివ శంభో' అనే సాంగ్ సీన్‌లో సినిమా మారిపోయింది ఇట్లా కంప్లీట్లీ. అప్పటిదాకా జాలీగా ఉన్న సినిమా ఒక్కసారిగా అల్లరి నరేష్ గారికి చెవి సౌండ్తో ఆడుంటారు మీరు అక్కడ. తగిలిన వెంటనే సౌండ్ పోవడం, మళ్ళీ చెయ్యి పట్టుకున్న వెంటనే సాంగ్ స్టార్ట్ అవ్వడము చాలా ఇంటెన్స్గా అనిపించింది అప్పుడు. నేను అప్పుడు 9th క్లాస్ అనుకుంటా, 13-14 ఇయర్స్. డిస్టర్బ్ చేసేసింది చాలా. దాని తర్వాత తెలిసింది, దాని తర్వాత ఒక 2 ఇయర్స్ తర్వాత నాడోడిగల్ అని ఒక మూవీ ఉందంట. తమిళనాడులో చాలా రిలీజ్ అయినప్పుడు ఒక ఇది సృష్టించిన సినిమా అని చెప్పి అది రీమేక్ అంట అని తెలుసుకున్నాం. అప్పటి నుంచి ఫాలో అవ్వడం మొదలుపెట్టా మీ వర్క్ని. ఇంక్రెడిబుల్ జర్నీ సార్ మీది. లైక్ వెళ్ళి చదివితే బాలచంద్ర గారి దగ్గర పని చేయడం, నువ్వు సీరియల్స్, దాని తర్వాత యాక్టర్గా ఇప్పుడు యు ఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ బిజీ యాక్టర్స్ ఇన్ టౌన్. పీపుల్ ఆర్ రైటింగ్ క్యారెక్టర్స్ ఫర్ యూ. ఇంత జర్నీ వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఎలా అనిపిస్తుంది? మనం ఏం చేయలేదు అలా అనిపిస్తుంది. అంత సింపుల్గానా? మనల్ని ఏదో ఫోర్స్ డ్రైవ్ చేసి తీసుకొస్తుంది ఇంతవరకు. మనం ఏం చేయలేదు. ఆ ఫోర్స్ చెప్పింది మనం చేసుకున్నాం. ఆ ఫోర్స్ మన లోపల దిగి ఏదో చెప్పింది మనం చేసుకున్నాం అంతే. ఎందుకంటే చాలా టైం కింద పొడిగినాం, లేచుకున్నాము, పరిగెత్తుకున్నాం, తిరిగి కింద పొడిగినాం, లేచుకున్నాం, పరిగెత్తుకున్నాం. ఇదన్నీనే ఆ ఫోర్స్ మనం డ్రైవ్ చేసింది. మనం ఏం చేయలేదు. ఇంకా ఎంత దూరం ఉందని మనకు తెలియదు. ఆ ఫోర్స్ ఎంత దూరం వరకు తీసుకెళ్తుందో అంత దూరం వరకు వెళ్తాం. అది ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు, బట్ అప్పుడు కష్టపడుతున్నప్పుడు, కష్టం అంటే నేను స్ట్రగుల్ అలా అన్నాను, కష్టపడి పని చేస్తున్నప్పుడు, ఒక విషయం మనం గోల్ అచీవ్ చేయాలనుకుంటున్నప్పుడు ఎన్నో ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఎత్తులు పై ఎత్తులు అంటారు కదా, అప్స్ అండ్ డౌన్స్ అవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు అప్పుడు కూడా ఇంతే కామ్గా ఉండగలిగే వాళ్ళ? నేను చాలా హ్యాపీగా ఉంటాను. నా దగ్గర 10 పైసే పెట్టుకుంటాను. 10 పైసని పెరిగిన దేని అది పెద్ద నమ్మకంతో తిరుగుతా. సైకిల్లో ఒక బైసైకిల్నే చెన్నైలో తిరుగుతా. ఆ 10 పైసే అల్లనే ఉండు, అది 10 డేస్గా ఉండు. అప్పుడు కూడా కాన్ఫిడెంట్లో నా దగ్గర ఉండే స్క్రిప్ట్ నాతో చాలా కాన్ఫిడెన్స్, నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఆ నాడోడిగల్ స్క్రిప్ట్, ఆ స్క్రిప్ట్ని చెబుతాను. ఇది వచ్చి 10 కోడ్లు తమిళ్లో అంతా, అది 100 కోడ్లు ఇచ్చింది. తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడం అన్ని లాంగ్వేజ్ 7 లాంగ్వేజ్లో ఉన్నాయి కదా. హిందీ, అది 100 కోట్లు కాదు, ఇంకా చాలా ఇచ్చింది. బట్ నా చెప్పే మన దగ్గర 4-5 స్క్రిప్ట్స్ పెట్టుకుని మన దగ్గర ఇది 50 crores ఉంది మనకేరా. ప్యాకెట్లో ఉండేది 10 పైసే, 10 పైసే. బట్ అంతా మన వెనకాల 50 crores ఉందిరా, ఎఫ్డీలో పెట్టుకున్నాము అలా చెప్పేసి తిరుగుతాం. అంత కాన్ఫిడెన్స్గా. అది దేనికి నా వచ్చి కష్టపడాను, ఇది చేశాను అని ఎప్పుడూ చెప్పింది లేదు. ఇదో పక్కన ఉంది, ఇదో వచ్చింది, ఐఎమ్ గోయింగ్ టు విన్, ఆ మూడ్లోనే తిరుగుతున్నాం. మీది నాడోడిగల్ కానివ్వండి, పోరాలి కానివ్వండి, అప్ప కానివ్వండి, మీ రైటర్గా ఉన్న సినిమాలు, డైరెక్టర్గా ఉన్న సినిమాలు, అవన్నీ షేక్ చేస్తాయి, బేసికలీ డిస్టర్బ్ చేస్తాయి. వినోద చిత్తం కూడా మీరు డైరెక్ట్ చేసిన వాటిలో కొంచెం లైట్ హార్టెడ్ సినిమా అంటే అది కదా, కొంచెం ప్రశాంతంగా లైట్. బట్ అది కూడా దాని సోల్ ఈజ్ వెరీ హార్డ్ హిట్టింగ్. వెరీ ఇంటెన్స్. ఎందుకు మీరు ఇంటెన్స్, హార్డ్ హిట్టింగ్ వీటి వైపుకి మనకు ఇచ్చిన పని ఇది. మనం ఈ సొసైటీకి ఏదో ఒకటి చెప్పాలి. ఇప్పుడు వినోద చిత్తం చూసేసి నాకు చాలా ఫోన్స్ వచ్చింది, ఇలా సూసైడ్ చేసుకుంటాం అనుకున్నాను. ఈ ప్రాజెక్ట్ చూసినానే ఆపేశాను. ఏదో ఒకటి ఉంది, మనకైనా టైం రాలేదు, మనం అంతవరకు కాన్ఫిడెంట్గా తిరుగుతాం, మనకు వచ్చేసి టైం, అందులో కాన్ఫిడెన్స్ వచ్చింది అలా చెప్పిన చాలామందిని చూసుకున్నాను. అది ఒకటి చాలు మనకి. అప్పా ఫిలిం చూసేసి నా టోటల్గా మారిపోయాను సార్. నా పిల్లల కోసమే నాకు పెరుగుతున్నాను. నా కొడుకు వాడి దేనికి ఆశపడాడో అదే చేస్తున్నాను. చాలా ఫాదర్, చాలా పిల్లలు షార్టేజ్ చూసేసి మనం చేసినట్టే ఇన్షర్ట్ చేసుకుని అదే బ్యాగ్ వేసుకుని, భగవాన్ ఓ టీచర్, తమిళనాడులో ఓ టీచర్ వచ్చి
ట్రాన్స్ఫర్ అయ్యారని చెప్పి మొత్తం పిల్లలు పెట్టుకుని ఏడ్చిన ఓ పెద్ద టీచర్ మన బ్రదర్ భగవాన్ అని చెప్పి ఆ భగవాన్ మీట్ చేయడానికి ఛాన్స్ ఉండగానే నా దగ్గర జాయిన్ మీ షార్టేజ్ చూసిన తర్వాతనే నా స్టైల్ మార్చాను, నా ఇన్సర్ట్ చేశాను, ఆ బ్యాగ్ వేసుకున్నాను, అది మీ వల్లనే నా అలా అని చెప్పగానే మనం ఏదో ఒకటి చేసాము, అది ఓ పెద్ద ఇంపాక్ట్ని సొసైటీలో క్రియేట్ చేసినదే మనకు పెద్ద గిఫ్ట్ ప్లస్ బ్లెస్సింగ్స్ కదా అది. అది ఆ బ్లెస్సింగ్ మనకు ఉన్న వరకు మనం సిన్సియర్గా మనం పని చేద్దాం. అప్పుడు రైటింగ్ చేసేవాళ్ళు, పాటలు రాసేవాళ్ళు, పాటల్లో పెద్ద పెద్ద విషయాలు చేస్తారు, స్పీచ్ ఇచ్చేవాళ్ళు స్పీచ్లు చేస్తారు. మనకిచ్చిన ఫోర్స్ వచ్చి మనకిచ్చిన గ్రౌండ్ వచ్చి ఇది సినిమా. దీనిలో ఎంత దూరం మన జనాలకు మంచి విషయాన్ని చెప్పముంచునో అంత దూరం చెప్పాలి. సో ఈ సినిమా ద్వారా మనం జనాలకి ఏం చెప్తున్నాం అనేది ప్రతిసారి అదే రా సార్ స్టార్టింగ్ పాయింట్. అది వస్తేనే నేను స్టార్ట్ చేస్తాను, ఆ జనాల నుంచి ఆ స్టోరీ తీస్తాం. ఇప్పుడు మన స్కూల్ బస్సును ఒకటి చేసుకున్నాం, అవబోతుంది కదా ఆల్మోస్ట్. అదే అంతా పిల్లల కోసం చేసింది. షార్ట్ అయ్యి వచ్చి స్కూల్ టీచర్ చేసాం, అప్ప వచ్చి పేరెంటింగ్ గురించి చేసాం. ఇది రెండు కాకుండా పిల్లలకి ఏదో ఒకటి ఉంది, అది ఏమి ఫిల్ అయ్యాది అలా అని చూడగానే ఆ స్కూల్ బస్ డ్రైవర్ పిల్లల్ని ఇంట్లో మాట్లాడడానికి అలౌ చేయడం లేదు. పిల్లలు ఇంట్లో మాట్లాడితే పేరెంట్స్ ఎవరిని పిల్లలతో మాట్లాడడానికి వాళ్ళకి టైం లేదు. అది పిల్లలు బ్రిలియంట్గా ఏదో క్వశ్చన్ అడిగేసారంటే పేరెంట్స్కి భయం వచ్చేసి నోర్మోయి ఎంతకు ఇలాంటి ఓవర్ థింకింగ్ క్వశ్చన్స్ అని అడిగావని చెప్పి వాడిని ఆపేసారు. స్కూల్లో అడిగితే స్కూల్లో మాట్లాడితే సేమ్ అలా ఇంగ్లీష్లో చెప్పారు, షడప్ డోంట్ టాక్ ఇన్ హర్ టూ మచ్. కదా మంచి బ్రిలియంట్గా క్వశ్చన్ అడిగితే ఇది సిలబస్లోనే లేదు, నువ్వు ఎందుకు అడిగావు అని ఆపారు. వాళ్ళు ఎక్కడ మాట్లాడు ఈ ట్రావెల్లో ఇంట్లోంచి స్కూల్కి వచ్చే గ్యాప్లో డ్రైవర్తో మాట్లాడడమే ఫిల్మ్. అన్ని పిల్లలు హ్యాపీగా స్కూల్కి రాలేదు, ఒక 10% హ్యాపీగా వస్తే పెద్ద విషయం. మిగతా అన్ని ఇంట్లో ఉన్న బాధలు, పెయిన్, ఇంట్లో ఉన్న స్ట్రగుల్స్, దీన్ని అన్నితోనే పట్టుకునే వచ్చారు. నాది ఆ ఫిల్మ్, అది పిల్లలు మాట్లాడేది ఆ ఫిల్మ్. మీ పిల్లల్ని మాట్లాడడానికి అలౌ చేయండి, మీరెవరని తెలిసిపోతుంది మీకు. ఇది చెప్పారు, ఒక టీనేజర్ సూసైడ్ చేసుకుని మాట్లాడడానికి ఎవరు లేరు అని చెప్పి ఆ అమ్మాయి సూసైడ్ నోటే నాతో మాట్లాడడానికి ఎవరు లేదు అలా అని సూసైడ్ నోట్ రాసి పెట్టి చచ్చిపోయింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మనం? అది ఇప్పుడు టీనేజ్ సూసైడ్ చాలా అయిపోయింది. ఆవరేజింగ్గా పర్ డేకి 11-12 అలా ఉంది ఇండియాలో. అక్కడికి వెళ్తున్నాం అని తెలియట్లేదు. వాళ్ళని అందరినీ చంపేసి పెద్దవాళ్ళు బతికింది ఏం చేయను, ఏం యూస్. మీరు ప్యూర్గా ఒక విషయం చెప్పాలనుకుంటున్నారు, ప్రతి సినిమా ద్వారా నేను సొసైటీకి ఇది చెప్పాలనుకుంటున్నాను. కానీ ఇండస్ట్రీ అనేది అంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండదు కదా, బిజినెస్ అనేవి కొన్ని ఉంటాయి, ఆ ఫ్యాక్టర్స్ వాటిని ఎట్లా ఓవర్కమ్ చేస్తుంటారు ప్రతిసారి? లోపల ఏదో బిజినెస్, దీని లోపల కొంచెం బిజినెస్ పెడతా. నా బడ్జెట్ అంతే కదా, నా 200 crores 300 crores చేసేసి నా జనాలకు ఏదో ఒకటి చెప్పాను, నా ఇది చేశానని చెప్పలేదు. నా పెద్ద హీరోస్ని బట్టి ట్రై చేయలేదు. నా సింపుల్గా ఒక విషయం పట్టుకొని నా బడ్జెట్ ఇది, నా బడ్జెట్లో ఈ విషయం చెప్పాను అదంతా ట్రై చేశాను. దీనిలో లాస్ అయితే కూడా నా చేతి నుండి ఇచ్చేసాను, మీరు పెట్టున్నారని అన్నీ వెళ్ళిపోతా. నా దీనిలో ఏముంది, మనం మంచి విషయం చెప్పాము, అది వర్కౌట్ లేదు, మన వల్ల ఎక్కువ లాస్ వద్దు అలానేది మాత్రం. ఇప్పుడు సినిమాకంటూ ఒక లాంగ్వేజ్, ఒక డ్రామా ఉంటాయి కదా సార్. నాడోటికల్ అనే ఆ కథ ఏదైతే ఉందో ఆ సోల్ అదే, దాంట్లో ఉండే ఆ మీనింగ్ కానివ్వండి, ఆ మెసేజ్ కానివ్వండి, ఎమోషన్ ఇట్స్ ద సేమ్. మీరే కన్నడలో కూడా మీరే కదా పోరాలి కన్నడలో చేశారు. ఒకటే కథ, ఒకటే సోల్, ఒక లాంగ్వేజ్లో వచ్చిన రిజల్ట్ ఇంకో లాంగ్వేజ్లో రాదు, ఒక్కొక్క దాంట్లో వేరే వేరే రిజల్ట్ రావడం, సేమ్ సోల్ కదా. సో దాన్ని ఎలా చూస్తారు మీరు? డైల్యూట్ అవుతుంది కదా. ఇప్పుడు హిందీలో సార్ చేసేసి నా దగ్గర చెప్పారు, నువ్వు తమిళలో చేసిన రా, ప్రియదర్శన్ గారు అనుకుంటా చేసింది హిందీలో, రా వేరే రా, నీ రా నా తెలుగు కొంచెం కలర్ఫుల్గా చేశాను, కలర్ఫుల్గా చేయగానే ఎమోషన్స్ క్యాచ్ అవ్వట్లేదు. నువ్వు చేసిన రా, ఇప్పుడు తమిళలో హిట్, తెలుగులో హిట్, కన్నడలో హిట్, ఒరియా భోజ్పురిలో పెద్ద హిట్. ఓకే ఓకే నైస్. మలయాళం అవ్వట్లేదు,
హిందీ సరిగా పోవట్లేదు. బట్ అంతే వాళ్ళు వేసింది వచ్చింది అని చెప్పారు. బట్ ఎమోషన్ ఇస్ ఎమోషన్. ఇంకోటి వీళ్ళందరూ ఫస్టే తమిళ వర్షన్ మెయిన్ వర్షన్ చూసేశారు. చూస్తే వీళ్ళు ఫైనల్ ఇప్పుడు హిందీ చేయగానే 3.5 years 4 years తర్వాత చేశారు. అప్పుడు దీనిలో ఉన్న సీన్ మంచి సీన్ అన్ని వేరే వేరే రూట్లో వచ్చేస్తుంటాయి. 2013లో వచ్చింది అనుకుంటా రగ్రేజ్. మీకు బ్రోతో మీకు ఆ మంచి ఆపర్చునిటీ వచ్చింది. అదేంటంటే మీరు అనుకున్న ఆ పాయింట్ని మీరు ఏదైతే ఆ టైం ప్రతిదీ డిసైడ్ చేసేది టైం అనే ఆ పాయింట్ని ఒక వైడ్ ఆడియన్స్కి చెప్పడానికి ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది. దానికి మీరు అసలు ఎగ్జైట్ అయ్యింది ఎందుకంటే నేను అనుకుంటున్న ఈ పాయింట్ ఇప్పుడు ఒక స్టార్ ఉంటే ఇంతమందికి వెళ్ళి చేరుతుంది అని. హౌ సాటిస్ఫైడ్ వర్ యూ విత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెసేజ్ కమ్యూనికేట్ అవ్వడం? డెఫినెట్గా అది వెళ్ళి ఇంత పాయింట్లో అందరికి వెళ్ళిపోయింది కదా ఈ సెకండ్లో. ఇప్పుడు కూడా చెప్తారు బ్రోలో మీరు చెప్పిన పాయింట్ అంత స్ట్రాంగ్ అయిన పాయింట్ పెద్ద పెద్ద కూడులుగా పట్టుకునే వాళ్ళు మాట్లాడతారు. సార్ ఇది ఏం లేదు సార్, టైం వచ్చేస్తా అన్నీ వచ్చేసింది, టైం మనం టార్గెట్ చేస్తే అన్నీ పోతుంది మా దగ్గర ఉంది, ఇది నిజం సార్ వాళ్ళని చాలామంది మాట్లాడతారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. దీని వేరే కన్నడం మలయాళం అన్ని లాంగ్వేజ్లో చెప్పాలి నా కోరిక. దానితో మాట్లాడుకున్నాం జీ వాళ్ళ దగ్గర. ఇది ఆ టైం అనే కాన్సెప్ట్ మీకెంత పర్సనల్ సార్? అంటే మీది ఒక పాత ఇంటర్వ్యూ చూశాను నేను, దాంట్లో అన్నారు మీరు నాకు ఎప్పుడైతే నాకు ఆ పర్సనల్ రియలైజేషన్ వచ్చిందో అందులో నుంచే పుట్టిన స్టోరీ అది అని. టైం అనేది వెరీ పవర్ఫుల్. టైమే గాడ్ కన్నా పైగా మనం బ్రోలో చెప్పుకుంటాం నువ్వు దేవుడు, ఆ దేవుడు కన్నా పైగా అనేది. టైం అనేది వచ్చి అందరికీ ఇంపార్టెంట్. మనకు టైం బాగుంటేనే, మనతో టైం ఉన్నాడంటేనే మనం ఓ విషయానికి వెళ్ళాలంటే వాళ్ళకి మన ఫేస్ని చూస్తేనే వాళ్ళు మనం మాట్లాడకుండా ఓకే చెప్తారు. అదే టైం బాగలేదంటే మనం ఎంత పోయి మాట్లాడతాం. ఇది అన్నిటికీ మనం చెప్పవచ్చు కరెక్ట్ టైంకి వచ్చాడు, జస్ట్ మిస్, అవన్నీ ఇదే నా దానికి 100% కాదు 200% నమ్ముతాం. ఆ రియలైజేషన్ మీకు ఏ సర్కమ్స్టాన్సెస్లో వచ్చింది, ఏ ఎక్స్పీరియన్స్? చెప్పాను కదా నీ దగ్గర మనం తోసికెళ్తుంది ఓ పవర్, ఆ పవరే టైం దానే. ఓకే, ఆ రియలైజేషన్ వచ్చింది కూడా నాకు లేట్గా వస్తుంది అనుకున్నచ్చు. బట్ అంతా నాకు ఫస్ట్ నుంచి ఏదో ఒకటి మనల్ని డ్రైవ్ చేసింది అది టైం నాదిని క్యాచ్ చేసి దానికి ఒక నేమ్ పెట్టడం. యాక్చువల్గా ప్రపంచం మనం దాన్ని టైం అలా అని చెప్పుకున్నాం, వేరే నేమ్లో చెప్తాం. యూనివర్స్, డెస్టినీ, దానికి నేమ్స్ కెన్ చేంజ్ బట్ ఫోర్స్ ఇట్స్. కార్మెన్ సెల్వం కూడా పాయింట్ చూస్తే మనీ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. టీజర్ చూస్తే టీజర్లోనే ఒక 4-5 డైలాగులు మనీ గురించి ఉన్నవి చాలా స్ట్రైకింగ్గా ఉన్నాయి. మీ జర్నీలో మీకంటూ ఒక జర్నీ ఉంది కదా, దాంట్లో మనీతో మీ రిలేషన్షిప్ అనేది ఎలా మారుతూ వచ్చింది? మనీతో నా రిలేషన్షిప్, మనీకి నాకు ఎప్పుడూ ప్రాబ్లం ఉండట్లేదు. నాకు కావాలంతా వచ్చి ఇచ్చేస్తారు. నాకు ఎప్పుడెలా కావాలో అప్పుడెలా వస్తుంది అని వెళ్తుంది. సో ఐఎమ్ హ్యాపీ విత్ మనీ. స్ట్రగుల్ టైంలో ఉండగానే నా వచ్చి స్ట్రగుల్లో వండుకున్నానే కాబట్టి మనీ ఉంటే బాగుండు, మనకి ఏదో ఒకటి ట్రై చేస్తాం, ఏదో పని చేస్తాము. బట్ అంతే మనీ వల్ల ఎక్కడ వెళ్ళి అప్పు తీయడం, ఇది చేయడం, అది నా అప్పు తీయాలంటే భయపడదా. ఎందుకంటే తిరిగి ఇవ్వాల్సిన సోర్స్ ఉంటేనే అప్పు తీయాలి. దానిలో చాలా కాన్ఫిడెంట్గా ఉంటాను, లేదంటే అప్పు తీయను. నా అఖిలతో కూడా పడుకున్నాను చాలా రోజులు. బట్ అంతా మనీ అంతే నాకు ఎప్పుడు నాకు ఏదో చేస్తా. ఇప్పుడు నాకు వచ్చి రూమ్ రెంట్ ఇవ్వాలి అలాంటే, ఇప్పుడు మంత్ ఫస్ట్ వీక్ ఇవ్వాలి అలాంటే సడన్గా అలా చూస్తే ఏదో మ్యారేజ్కి వెళ్ళిపోతాం. మ్యారేజ్కి వెళ్ళి కుకింగ్ పని చేయడానికి వెళ్తాము. అన్నీ చేసి మ్యారేజ్కి వెళ్ళి సడన్గా కుకింగ్ పని చేస్తాము. మ్యారేజ్ కుకింగ్ అన్నీ చేసేసి అన్నీ సర్వింగ్ చేసి అన్నీ చేస్తే 3 days చేస్తే 180 rupees ఇస్తారు. 60 rupees per day నా చూసిన టైంలో. సో వన్ మ్యారేజ్ అటెండ్ చేస్తే మనకి ఇదైపో ఇక లిఫ్ట్ ఫిక్సింగ్ ఆ పనికి వెళ్ళిపోయినాము. మంచి ఫంక్షన్ హాల్స్లో పెద్ద పెద్ద బొమ్మలు వేసుకుని కామిక్ బొమ్మలాగా వేసుకుని అది చేసుకున్నాను. ఓకే,
ఇదన్నీనే మనకు మనీ కావాలంటే చాలా పని ఉంది, ఏం కావాలని చేయవచ్చు. నా ఉరికే కూర్చుని నాకు ఇది లేదు అది లేదని చెప్పేది నాకు ఎప్పుడు ఐఎమ్ నాట్ దాన్ని ఎంకరేజ్ చేయను. పని చేయాలంటే మనం పని చేస్తే డబ్బు వచ్చు, చెయ్యి, దీని ఏముంది, ఈగో ఏముంది. ఒక ఫంక్షన్ అటెండ్ చేసి ఆ బొమ్మలు వేసుకుని వెళ్తే లోపల మండుతుంది. బట్ మన 120 రూపీస్ ఇస్తారు. 2 ఫంక్షన్స్ అటెండ్ చేస్తే చాలు, మనకు మంత్కి కావాల్సిన మనీ వచ్చేసారు. ఇది చేసుకున్నాను, న్యూస్ పేపర్ వేసుకున్నాను, ట్యూషన్, నా బీఎస్సీ మ్యాథమెటిక్స్ చదివినాను, మా ట్యూషన్ తీస్తా, ఏదో మ్యాథమెటిక్స్ ఏదో చేస్తూనే ఉంటున్నాను. నాకు ఎందుకు ఎప్పుడే నాకు డబ్బుకు ప్రాబ్లం వచ్చింది లేదు. ఎందుకంటే నా ఈ లోహంను ఈ సొసైటీని ఫుల్గానే వచ్చి ఒస్సీలాగా సముద్రంలాగా చూసుకుంటాం. మనకి ఏం కావాలనో లోపల పొడి తీసుకొచ్చేవచ్చు, మనకు కావాల్సిన ఫిష్ను మనం పట్టుకోవచ్చు. అలానే నాకు చూసుకున్నాను. డబ్బు కోసం మనకు డబ్బు దొరకట్లేదు, డబ్బు లేదు, అలానే కూర్చుని ఏదో ఒకటి చేస్తా, ఇది చేద్దాం, ఇది చేయొచ్చు, అది చేయొచ్చు, ఏ పని కావాలో నాకు ఇవ్వండి, నేను చూశాను, నువ్వు డబ్బు ఇచ్చావా, నా పని చేసా, అలా పని చేసి నేను తీసుకున్నాను. ఈవెన్ నా 10th స్టాండర్డ్ చదవగానే చెన్నైకి పరిగెత్తి ఇచ్చేస్తాను, 120 రూపీస్ తీసుకుని. తిరిగి వెళ్ళడానికి డబ్బు లేదు. అప్పుడు కూడా ఒక హోటల్ వెళ్ళి నా హోటల్ అడగానే ఆ హోటల్ ఓనర్ చెప్పాడు, నాకు 25 రూపీస్ తనే నేను ఇచ్చాను, నువ్వు వెళ్ళిపోరా. నేను పని చేశాను, మీరు ఇవ్వండి, పర్ డే 5 రూపీస్ నాకు శాలరీ. 5 days పని చేసి 25 రూపీస్ తీసుకుని నా ఊరు వెళ్ళాను. ఎంత ఏజ్ ఉంటే 15. ఓకే 15. అది మనకు కావాల్సిన అన్నీ మన పక్కనే ఉంది, దానికి మనం ఏదో ఒకటి చేయాలి కదా. అన్నీ మనల్ని వెతుకుతుంది, వచ్చింటే ఎలా వచ్చింది సార్? కానీ ఒక ఏజ్ వచ్చాక అట్లీస్ట్ ఒక 25 ఈ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, ఆ ప్రెజర్స్ చాలా ఉంటాయి కదా. లైక్ ఇప్పుడు ఒకడు ఉన్నాడు, నేనున్నాను అనుకోండి, నేను నా గోల్ని చేజ్ చేస్తూ ఉన్నా, నేను ఇప్పుడు డబ్బులు సంపాదించట్లేదు, నా చుట్టూ ఉన్న నా ఫ్రెండ్స్, నా కజిన్స్ వీళ్ళందరూ కార్లలో తిరుగుతున్నారు. చాలా కామన్ ప్రాబ్లం అనమాట. కంపారిజన్ అనేది ఒకటి వస్తుంది. అప్పుడు మనీ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. అలాంటి టైమ్స్లో కూడా మనీ అంటే ఇలాంటి సిచ్యువేషన్ మీకు వచ్చిందా అని కాదు, బట్ మనీ కోసం అని వెళ్ళి మీరు మీ డైరెక్షన్ ఎప్పుడు మార్చుకోలేదా అని. నా ఎలా చూసానంటే, ఇప్పుడు వీళ్ళు మన పక్కన తిరిగేవాళ్ళు, కబడాకుని కారు తీసిన వాళ్ళు, వీళ్ళ 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 డ్యూరేషన్, వీళ్ళ అచీవ్మెంట్స్ అన్నీ ఆ చుట్టేదా ఉంటారు, దాని చుట్టుకునేదా తిరుగుతారు పాపం. మనం అక్కడ థింక్ చేసాము, మనం ఈ నార్మల్ లైఫ్ థింక్ చేసుకుంటే ఎప్పుడో ఆ ట్రాక్లో ఎక్కితే మనం ఆ ట్రాక్లో మనం చుట్టినే ఉండొచ్చు. మన ట్రాక్ వేరే, దీన్ని మనం ఫస్ట్ ఒప్పుకోవాలి. మనం ఒప్పుకుంటే ఇది మనకు కష్టంగానే తెలియదు. లేదు, వీళ్ళందరికన్నా మనం వేరే పని చేసుకున్నాము, మన టార్గెట్ వేరే, మన అచీవ్మెంట్స్ వేరే. ఒక్క నైట్లో అన్నీ మారిపోవు. ఆ నైట్ ఎప్పుడు, ఆ టైం ఎప్పుడు వస్తుంది మనకి, దానికోసం మనం పని చేసుకున్నాము, అలానేదా మనల్ని తీసుకెళ్తుంది. అందుకే మీరు నార్మల్గా ఉండేవాళ్ళు మన చుట్టాల గురించి మనం ఫీల్ అయితే ఏం చేయదు. టోటల్గా వచ్చి వేరే లేయర్కి వచ్చేయాలి. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో పాపం మనం పిచ్చోళ్ళు, యూస్లెస్ ఇదన్నీ చెప్తారు. వేయట్లేదు. మన తమ్ముడు నాని దగ్గర ఒక స్టోరీ చెప్పాను ఒక టైంలో, మన జెండాబాయ్ కపిరాజ్ చేయగానే. అప్పుడే చెప్పారు, అన్న మా రిలేషన్స్ అందరూ ఫారిన్లో ఉన్నారన్నా, నువ్వు చెప్పిన స్టోరీ కరెక్ట్, నన్ను చూస్తే అందరూ ఇట్లనే మాట్లాడరు, నువ్వు వేస్ట్రా, నువ్వేది సినిమాకి ఏదో తిరుగుతున్నావు అంటారు, చూడు అందరూ ఫారిన్లో వెళ్ళి సెటిల్ అయిపోయారు, అలానే చెప్పారు. నా ఎదినే చూడలేదు, నా సిన్సియర్గా నా పని చేసుకునే ఉన్నాను. గుడ్ ఫైన్ డే నా హీరో అయిన ఉన్నాయి. ఇప్పుడు అందరం చుట్టి అందరం నా గురించే మాట్లాడుకున్నారు ఇప్పుడు, అలా నా దగ్గర చెప్పారు. అదిదా నిజం. మన ట్రాక్ ఏది, మనం ఏ ట్రాక్లో ఎక్కాలి. ఇప్పుడు ఆ ట్రాక్లో ఉన్నవాళ్ళు మనల్ని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏదో ఒకటి చేసి మనం ఏం చేసామో వాళ్ళకి తెలియదు పాపం. వాళ్ళని ఇప్పుడు మన ఊర్లో ఒకడు నాకు చాలా క్లోజ్, మా చుట్టాలు, మా అంకుల్, వాడు ఏం చెప్పాడు, వీడు మాత్రం సినిమాలో వచ్చేసాడంటే నా మీషన్ తీసేసి నా రోడ్డు మీద అలానే తిరుగుతాడని చెప్పి. నా సినిమాలో వచ్చిన తర్వాత నా ఎప్పుడు ఊరు వెళ్తాలో వాడు మాత్రం ఊళ్ళో ఉన్నాడు. మనం ఏం ట్రై చేసామో, మనం ఎంత ప్రయత్నపడామో, మనం ఎన్ని లాస్ చేసామో
మన హ్యాపీనెస్ ఎన్ని లాస్ చేసాము, మన రోడ్డు మీద పడుకున్నాము, ప్లాట్ఫామ్లో నిద్రపోకున్నాము. ఇవన్నీ వానికి తెలియదు కదా. వాని పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ ఊర్లో ఉండి అలా చూడంగానే వీళ్ళు అక్కడ వెళ్ళి పీకేస్తారా అలా అనేది వాళ్ళ మాట. అది కాదు, మనం ఎంత దూరం మనం దానికోసం మనం సాక్రిఫైస్ చేసిన లోపల ముందుకు వెళ్ళామనేది కదా వానికి తెలియదు కదా పాపం. ఇప్పుడు వరకు నా ఊరు వెళ్తే వాడు మాత్రం రాడు నా ముందు, ఇంకా రాదు. ఆ హోల్ ప్రాసెస్లో చాలా లోస్ చూశారు కదా, పేషెన్స్ అనేది ఎప్పుడు కోల్పోలేదా? అది ఏదో మళ్ళీ ఫోర్స్ ఏదో మనలో అలా బ్యాక్లో సపోర్ట్ ఫ్యాక్టర్గానే నిలుస్తుంది అది ఇప్పుడు వరకు. ఇప్పుడు కూడా ఏదో ఇటు మైండ్లో వచ్చు, మనం ఇది చేయాలి కదా, ఇది మన ప్లాన్ ఉంది కదా, ఇది చేసుకున్నాం కదా, ఏం చేద్దాం ఇప్పుడు అలా అనగానే కూడా వచ్చు, నువ్వు చేసేస్తావు, పో ముందెళ్ళు ఆ నమ్మకంలో ఇట్లేదు. ఈరోజు మన ట్రైలర్ లాంచ్ డైరెక్టర్ దగ్గర అడిగాను, ఎవరిని పిలుచుకున్నారా అన్నాను. నాకెవరు తెలుసు, నా ఫస్ట్ ఫిలిం ఇది, అది తమిళ్లోనే నాకు ఫస్ట్ ఫిలిం, తెలంగాణ నాకెవరు తెలుసు. ఇలా నాకు ఎవరి దగ్గర వెళ్ళి మీరు రండి అలా పిలవడానికి నా కోసం ఎవరి దగ్గర నా ఏమీ అడుగుడు అలా నదిలో చాలా క్లీన్గా ఉన్నాడు. డైరెక్టర్ ఇలా చెప్పేశారు, 12 o'clock ఫంక్షన్, మార్నింగ్ వచ్చి ఇప్పుడు మన ఈ పేస్లోనే ఫిలిం చేసుకున్నాం కదా మనం. ఇప్పుడు విమానం డైరెక్టర్ ఎక్కడ ఉన్నారు మనకి దానిలో. ఇప్పుడు కూడా ఎయిర్పోర్ట్లో చూస్తే ఓ అబ్బాయో అమ్మాయో పరిగెత్తి వచ్చి నా లెగ్ని టచ్ చేసి వాళ్ళ ఫాదర్ దగ్గర లెగ్ ఉంది తినకి అలా అని చెప్పి ఆ ఎమోషన్స్ చూడండి. అంత పెద్ద కనెక్షన్ ఇచ్చిన డైరెక్టర్. కాల్ చేశాను మార్నింగ్, 1 o'clock ఫంక్షన్ ఉంది, మీరు వస్తే కొంచెం సార్ నా వచ్చేసాను సార్, నాకు మీరు ఎందుకు సార్ మీరు చెప్పాలి, ఇన్విటేషన్ పంపిస్తే నా వచ్చేస్తా సార్. రాఘవం చేశారు మన ధనరాజ్. అరే నువ్వు వస్తే ఇది కరెక్ట్గా ఉండవు. సేవ్ ద టైగర్స్ చేశారు చూడండి మన వెబ్ సిరీస్, కాకమను తమ్ముడు. ఎందుకంటే ఇదన్నీ ఈ ఫిల్మ్కి రిలేటెడ్ అయిన మనుషులను మాత్రమే నాకు మెసేజ్ పెట్టాను, వాళ్ళు మాత్రమే వచ్చారు. ఓకే, మార్నింగ్ వచ్చి 9 o'clock దిగిన తర్వాతనే ఎయిర్పోర్ట్ నుంచి ధనరాజ్కి పంపించాను. ఇక్కడ వచ్చి ఫ్లైట్ 9:30కి పిలిచాను, వాళ్ళు వచ్చారు. వచ్చి నిలిచి అది ఏంటంటే ఆ ప్రోడక్ట్కి ఎవరు కావాలి సంబంధం లేని వాళ్ళని తీసుకెళ్ళిపోయి అక్కడ పెట్టి అది వచ్చి అన్ని డ్రామాలుగా ఉండు, చాలా మాస్కులు వేసుకునే తిరగవచ్చు. ఓ క్లీన్ సినిమా, ఓ ట్రూత్ మాట్లాడే సినిమా, ఓ రియాలిటీతో ఉండే సినిమాకి రియల్ అయిన మనుషులు రావాలి అలానేది. అది చేసుకుంది, మనం ఏం చేయలేదు. మంచి సినిమా మనల్ని డైరెక్ట్ చేసి, ఓ సినిమా అనేది ఒకడు డైరెక్ట్ చేసి, మంచి సినిమా మనల్ని డైరెక్ట్ చేసి, అది మనల్ని డ్రైవ్ చేసి దానికి ఎవరు కావాలో అది తీసుకెళ్తుంది. సరే, కానీ మీరు ఇప్పుడు విమానం అంటే గుర్తొచ్చింది, ఆ సినిమా ఎండింగ్ అసలు లేదు సార్. అది చేసింది, అది జరిగింది అన్నీ పెద్ద మ్యాజిక్ లాగా ఉంది. ఎక్కడికి వెళ్తాను విమానం అప్పుడు అది మనం సాధారణ వచ్చి స్మాల్ సినిమా చెయ్యను అలాంటి కూర్చుంటే అది ఎలా దొరుకు మనకు. అది దానిలో వచ్చి టాయిలెట్ క్లీనర్. నాకు సముద్రకని అంటేనే హార్డ్ హిట్టింగ్ ఇంటెన్స్ అనిపిస్తుంది ప్రతిసారి. మీకు లైట్గా సరదాగా ఇప్పుడు రజనీ మురుగన్లో మీద ఒక రోల్ ఉంటుంది కదా, ఏల్రా, అదే మన ఒరిజినల్ క్యారెక్టర్. మీరు చెప్పారు కూడా, నేను కామెడీ చేయడానికని వచ్చిన వాడిని, నేను లైఫ్ ఇట్లా ఈ డైరెక్షన్లో ఉండడానికి వచ్చేసింది. కానీ ఇప్పుడు సముద్రకని అంటేనే ఒక ఇంటెన్స్. ఇప్పుడు రామ్ రాఘవన్ తీసుకున్నా కూడా, విఐపి తీసుకున్నా, విఐపి 2లో కొంచెం సరదాగా ఉంటుంది, మళ్ళీ ఫస్ట్ పార్ట్ ఈస్ అగైన్ వెరీ ఇంటెన్స్. ఎందుకు మీరు అది ట్రై చేస్తున్నారా? దీంతో పాటు కొంచెం సరదాగా కూడా అది కూడా ప్రజెంట్ చేసుకుందాము అని. అదే వచ్చింది, మనం అదే చెప్పాను కదా మీకు, మనం ట్రై చేసేది, మనం ఆశపడినది ఇంకా రాలేదు, మనల్ని వెతుకుతుంది. వచ్చిందిలో మనం సర్వే చేసుకున్నాము, మనం వెతికింది మన దగ్గర వచ్చేసింది, ఇంతే ఫిల్ అయిపోవు, వచ్చిన పని అయిపోవు కదా. ఓకే, సో ఇంకా మీరు వెయిటింగ్, దానికోసం వెయిటింగ్. దేనికోసం వెయిటింగ్? ఎగ్జాక్ట్లీ ఫుల్ కామిక్ కోసం వెయిటింగ్. రాలేదా సార్ ఇప్పటిదాకా అసలు ఒక్కరు కూడా తీసుకురాలే? తమిళ్లో ఒకటి వచ్చింది, అది కూడా నాకు ఇది లేదు, ఇది కరెక్ట్గా లేదు అలా అని అనిపించింది. ఆ ఎంజిఆర్ మోహన్లో కొంచెం ట్రై చేశాను, మంచి కామెడీ వచ్చేస్తా
ఒక రౌండ్ కామెడీలో చేయాలి, చేసేస్తే ఓకే వచ్చిన పని ఏది వెదికి వచ్చామో అది అది అయ్యింది, అలా ఇది వచ్చేసి. ఇప్పుడు సముద్రంగా నీకు ఉండే ఛాలెంజెస్ ఏంటి? ఏం లేదు నాకు. స్కూల్ బస్సు ఫిల్మ్ తీసుకున్నాను, దాన్ని హ్యాపీగా రిలీజ్ చేయాలి, ఆ ప్రొడ్యూసర్ హ్యాపీగా ఉండాలి, అంతే. அதுதான் నా ముందు ఉండే ఛాలెంజ్. కాదు సార్, బట్ ఇటువంటి ఈ ప్యూర్ సినిమాలు, ఈ కాంటెంట్ ఓరియంటెడ్ ఒక ఈ విషయం లాగా అది కూడా ప్యూర్ సినిమానే. ఇట్లాంటి ప్యూర్ సినిమాలు తీస్తున్నప్పుడు ఎటువంటి కమర్షియల్ ఎక్స్పెక్టేషన్స్ అవి లేకుండా అది స్ట్రగుల్, అది తీసుకురావడం అనేది మన లోపల ఉన్న ఆ రైటర్ని, ఆ క్రియేటర్ని మనం చంపకుండా ఉన్నదానికే ఇలాంటి ఫిల్మ్ చేశాం. అంతే. దీన్ని తీసుకొచ్చి ఈ బిజినెస్ ఏరియాలో పెట్టగానే వాళ్ళ ఆ ప్రాజెక్ట్ని చూసే విధం, ఆ ప్రాజెక్ట్కి ఇచ్చే రెస్పెక్ట్, ఇవన్నీ చూడగానే మనకు చాలా డిస్టర్బ్గా ఉండవు. ఇప్పుడు ఈ ఫిల్మ్కు డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ వాళ్ళు ఇద్దరు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టి ఈ ఫిల్మ్ ముందుకు వస్తుంది, లేదంటే ముందుకు రాదు. ఎందుకంటే నార్మల్గా ఉన్న చూసే బిజినెస్ పీపుల్స్కి ఈ ఫిల్మ్ చూస్తే దాని 1000 క్వశ్చన్స్ ఉండే. వాళ్ళ క్రియేటివిటీ అన్నీ లోపలొచ్చు, ఇది ఇలా ఉండొచ్చు, అలా ఉండొచ్చు, నువ్వు ఇది అది 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 ఒక క్రియేటర్ ఫిల్మ్గా ఉండదు కదా. స్మాల్ ఫిల్మ్స్ చూస్తేలే వాళ్ళు పెద్ద మాస్క్ వేసుకుంటే చూస్తారు, ఇది ఎలా ఎలా వచ్చేసింది. ఆ స్మాల్ ఫిల్మ్ కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్ తీసే డైరెక్టర్ వాళ్ళని వాళ్ళు కొంచెం చిన్నగానే చూస్తారు. ఇది హిట్ అవ్వాలి, హిట్ అయితే కూడా చూసినట్టే వెళ్తారు. ఇలాంటి ఫిల్మ్ని రామ్ చక్రి 5 ఫిల్మ్స్ కంటిన్యూస్గా హిట్ కొట్టాలి. మా గురుగారు కె బాలచందర్ సార్ చెప్తారు, ఎంజిఆర్ జీవాజీ ఉన్న టైంలో నాగేష్ని హీరోగా చేసి నా ఫిల్మ్ తీశాను, ఫస్ట్ నీర్ కుమ్లి. ఆ నీర్ కుమ్లి హిట్. అంత ఎవరి కళ్ళనా నేను పడలేదు, ఎవరు నన్ను చూడలేదు. ఆ హిట్ని అది వాళ్ళు ఎవరు ఒప్పుకోలేదు. తిరిగి సర్వర్ సుందరం చేశాను, తిరిగి అన్ని హిట్. 5-6 హిట్ వచ్చిన తర్వాత ఎంజిఆర్ వచ్చి పిలిచారు, నాకు ఓ ఫిల్మ్ డైరెక్ట్ చేయండి. లేదు సార్ నా చేయను, నాకు వేరే పని ఉంది, నాకు అట్లీస్ట్ స్టోరీ డైలాగ్ అది చేయాలని. ఇప్పుడు సార్ ఎంజిఆర్ సార్కి స్టోరీ డైలాగ్ ఓ ఫిల్మ్ చేశారు, కన్నితాయిన ఓ ఫిల్మ్. అది హిట్. ఇప్పుడు అన్ని హిట్లు 6-7 హిట్స్ వచ్చిన తర్వాత స్లోగా ఈ బిజినెస్ చేసేవాళ్ళు ఉన్నారు చూడండి, స్లోగా ఎవరో వచ్చుకున్నారు, అప్పుడే వాళ్ళు తిరిగి చూస్తారు. అసలు చూడడానికి అంత టైం పడుతుంది. అప్పుడే అలా అంతే. ఇప్పుడు ఎలా ఉంది చూడండి. అదే మా గురుగారు చెప్తారా, నేను రాళ్ళు పట్టుకుని నిన్ను చూసి అందరిని రాళ్ళు వేస్తూనే ఉంటారు, ఏ రాళ్ళ చిక్కకుండా నువ్వు పరిగెత్తి వెళ్ళాలి. ఆ రాళ్ళు వేసేవాడు చెయ్యిలో నొప్పి రావాలి, అప్పుడే నేను చూసి చప్పట్లు కొడతాడు. మన మాస్క్ వచ్చి మనం హిట్ను వాడి నోట్లో చెప్పాలంటే వాడి చెయ్యి నొప్పి రావాలి, అంత వాడు అన్ని సార్లు వాడు మనల్ని చూసి కొడతాడు. ఆ వాడిని కొట్టడం అన్నీ మనం ఎస్కేప్ అవ్వాలి మీన్స్ హిట్లు ఇచ్చినే ఉండాలి. ఓసారి హిట్ని చూసి చూడగలుగుతాడు, ఓసారి 50th డే పోస్టర్ చూస్తే ఇలా తిరిగి ఉంటాడు, చూడడు. ఇంకోసారి సక్సెస్ అలా అంతా ఈ సైడ్ తిరుగుతాడు. వాడు ఏ సైడ్ తిరుగుతాలో మన పోస్ట్ ఉండాలి, అప్పుడే వాడు ఒప్పుకుంటాడు. కాదు సార్, ఇప్పుడు మీరేమి యంగ్ ఆస్పైరింగ్ బడ్డింగ్ డైరెక్టర్ కాదు కదా, యు ఆర్ అ ప్రూవెన్ డైరెక్టర్, యు ఆర్ అన్ ఎస్టాబ్లిష్ డైరెక్టర్. అప్ప అనే సినిమా నేను థియేటర్లో చూసా, చెన్నైలో రిలీజ్ అయిన నెల రోజుల తర్వాత ఎక్కడో పీవీఆర్ పలాజోలో పీపుల్ వర్ దేర్ ఆన్ అ సండే ఆఫ్టర్నూన్. ఇప్పుడు వరకు ఒప్పుకోరు పీపుల్ వర్, నేను చూసాను నెల రోజుల తర్వాత థియేటర్లో. యాక్చువల్గా 82 days రన్నింగ్ సార్, అది 82nd డే నా వెళ్ళాను సార్. 82nd డే స్కై వాక్, స్కై వాక్ అక్కడికి వెళ్ళాను. తమిళ వాళ్ళు ఊరు కూడా లేదు సార్, అన్నీ వచ్చి హిందీ మాట్లాడేవాళ్ళు, వాళ్ళు కూర్చుని ఉన్నారు ఫుల్గా. వీళ్ళకెలా నచ్చింది ఈ ఫిల్మ్ అలా అని చూస్తే వేరే దారి లేకుండా వాళ్ళకే ఈగో వచ్చి ఆ ఫిల్మ్ బయట తీశారు. ఫిల్మ్ అయిన తర్వాత అదే అడిగాను, హౌస్ఫుల్గా ఉంది కదా, ఎక్కువ 20 days రన్ చేస్తే 100 days అయిపోతుంది కదా, వాళ్ళకి దానికి ఈగో, ఈ ఫిల్మ్ మనం ఎందుకు 100 days పుష్ చేయాలి, అలానే దానికి వాళ్ళకు కూడా డబ్బులు వస్తాయి కదా. డబ్బులు ముఖ్యం, ఇంపార్టెంట్ కాదు. నీకు ఈ ప్లేస్ను మనం ఎందుకు ఇవ్వాలి? అప్పుడు మీరు అప్పుడు కూడా మీరు హిట్లు ఉన్నాయి కదా, ఇది జరిగిందా? అవును సార్,
ఇవ్వరు సార్, ఎవరికి ఏ ప్లేస్ అంత ఈజీగా ఎవరు ఇవ్వరు. వాళ్ళ ఈగోని మీరు హిట్ చేయాలి, వాళ్ళ ఈగోని కొట్టినే ఉంటేనే మనకు ఆ ప్లేస్ వచ్చు. నార్మల్గా ఎవరు వస్తారో సరే అదే వాళ్ళ మాట దాటి ఓ పని చేయాలి ఫిల్మ్. సిస్టమా వాళ్ళు అంటే అది 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 ఆ సిస్టమ్కి ఫేసే లేదు సార్. ఒకరొకరు సార్ కార్పొరేట్ లాగా పెట్టుకోండి, అది వాళ్ళ ఈగో. ఈ ఫిల్మ్కి ఎందుకు మనకు వాళ్ళు ఈ ఫిలిం ట్రైలర్ లాగానే వాళ్ళు జడ్జిమెంట్ పెడతారు. ఆ జడ్జిమెంట్తో ఆ ఫిల్మ్ ఉంటే వాళ్ళకి హ్యాపీ. ఆ జడ్జిమెంట్ ఆ ఫిల్మ్ బ్రేక్ చేస్తే వాళ్ళ ఈగో దానిలో పనిచేస్తుంది. ఇప్పుడు అప్పానా ఫిల్మ్ని చూసి వీళ్ళు జడ్జిమెంట్ పడింది, ఇది ఏం ఫిల్మ్, ఏదైనా చెత్త ఫిల్మ్, ఇది ఆడదు. అది వచ్చి ఆడగానే వాళ్ళకి దాన్ని దాన్ని చూడకూడదు, దానికి సంబంధించిన న్యూస్ని చూడకూడదు, ఆ పోస్టర్ని చూడకూడదు. వాళ్ళ జడ్జిమెంట్ మిస్ అయ్యేదని వాళ్ళు ఒప్పుకోరు. అది దాన్ని మనం ఏం చేయమని చూద్దాం. సో ఆ రకంగా మీరు ఇంకా సిస్టమ్ని ఫైట్ చేస్తూనే ఉన్నారు ఇన్ని సంవత్సరాల తర్వాత ప్రూవ్ అయ్యాక కూడా. మనం ఎందుకు ఫైట్ చేసాం, మనం పని చూసుకెళ్ళాం. వీళ్ళతో ఫైట్ చేయడమా మనకి పని? ఏది ఇప్పుడు కార్బన్ సెల్లం కానీ స్కూల్ బస్ కానీ వస్తున్నప్పుడు అది ఫైటే కదా మీకు. అన్నిటికీ అదేదా, మనం ఇలాంటి ఫిల్మ్ చేస్తూనే ఉంటాం. హిట్టా ఫ్లాపా పోతుందా వస్తుందా దాని గురించి మనం సిన్సియర్గా మన పనిని చేస్తూనే ఉంటాం. 100 years తర్వాత కార్బన్ సెల్వం తీసిపెట్టి చూస్తే అప్పుడు ఇదే ఇష్యూ సొసైటీలో ఉండు, అప్పుడు చెప్తారు ఇలా చేసుకున్నారా అప్పుడే అని. అది చాలు. బట్ వీటన్నిటి మధ్యలో సరే నాకు నచ్చిన సినిమా కాదు, మీరు ఎటువంటి సినిమా కోరుకుంటున్నారు అటువంటి సినిమా నేను తీస్తానని అనిపించలేదు కదా మీకు? అదిగా చెప్పాను. ఇప్పుడు సొసైటీకి నచ్చిన సినిమా చేసేది ఒక కేటగిరీ, సొసైటీకి కావాల్సిన సినిమా చేసేది ఒక కేటగిరీ. ఇది సొసైటీకి మెడిసిన్, సొసైటీకి పెద్ద మెడిసిన్. ఇది వచ్చి చాలా ఇంజురీ అయి ఉంది మన సొసైటీ. ఆ ఇంజురీకి ఇది ఒక మెడిసిన్. దీన్ని చూసి ఒక్కడు మన ఈఎంఐని కొంచెం తక్కువ చేద్దాం, ఇది ఎందుకు మనకు సంబంధం లేదనే పనిని మనం ఏదో చేసుకున్నాం చెప్పి వాడికి కొంచెం రివర్స్ వచ్చి ఒక్కడు మైండ్ మారితే చాలు ఈ ఫిల్మ్ చేసింది. దీనికి ఒక ఫ్యామిలీ సేవ్ చేస్తే చాలు. అదే ఆ సేవింగ్ సినిమాలో ట్రైలర్లో డైలాగ్ ఉంది, అదేంటంటే ధనవంతుడు అవ్వాలంటే ధనవంతుడిలాగా ఖర్చు పెట్టాలి. అది కొంచెం రాంగ్. అది వచ్చి సర్కాసంలో అన్నారు కదా, సర్కాస్టిక్ గా అన్నది. అది వేరెవరో వచ్చి వీని సెల్వంని ఇన్ఫ్లుయెన్స్ చేసిన దీన్ని బట్టి వాడు మాట్లాడేది. అంత రియాలిటీ అది కాదు. అదే దానికి ఆపోజిట్ వేరొకటి చెప్పు. అది సినిమా స్టోరీ ఎండింగ్ వేరే ఒక విషయం, వేరే ఒక మారల్ వచ్చు. బట్ సినిమా మొత్తం మనీ గురించి, మనీ కోసం. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో మనం గౌరవంగా ఉండాలి, మన చుట్టాల ముందు మనం ఇలా ఉండాలి, మనం ఎలా ఉండాలి అన్నదే మన చుట్టాలు అన్నప్పుడు డిసైడ్ చేశారు. మన చుట్టాలు మనం చుట్టి ఉండేవాళ్ళు. వీళ్ళ కోసమే పొడి దొల్లి, వీళ్ళ కోసమే మన లైఫ్ని ఎంత సాక్రిఫైస్ చేసి వీళ్ళ ముందు మనం వచ్చి అలా ఉండాలని చెప్పి మన సొంత ఆశలను మనం ఎలా నిరాశంగా చేసుకున్నామనేది ఆ ఫిలిం. దాని గురించి మాట్లాడేదా. అది రాంగ్ కాదు, ఆ ఆశ కావాలి. మిడిల్ క్లాస్కి ఓ ఇల్లు సొంతంగా ఉండాలనేది పెద్ద డ్రీమ్. అది దానికి మనం ఎలా స్టెప్ తీసి పెట్టాము అనేది దాని గురించి మాట్లాడేదా. ఇది మిడిల్ క్లాస్ స్టోరీ మాత్రం కాదు, హై క్లాస్. గౌతమ్ మేడం సార్ వాళ్ళు హై క్లాస్ మేడం వచ్చి అభినయ మేడం హై క్లాస్. వాళ్ళిద్దరు హస్బెండ్ వైఫ్, వీళ్ళిద్దరు హస్బెండ్ వైఫ్. వాళ్ళు అంత కోట్లు డబ్బు అడిగిని వాళ్ళు దేన్ని మిస్ చేశారు, డబ్బే లేకుండా వీళ్ళు దేన్ని మిస్ చేశారు. ఇదిదా ట్రావెల్, ఓ మంచి ట్రావెల్. థియేటర్లో చూస్తే మన ఇంటి పక్కన లేదు మనమే కూడా ఆ క్యారెక్టర్ అయిపోతాము, అలా ఉండదు. అది ఓ మూడ్. అది ఇలాంటి సినిమా చేసేప్పుడు చాలా తక్కువ మనిషి ఉన్నారు. ఇలాంటి ఫిల్మ్ను మనం కరెక్ట్గా క్యాప్చర్ చేసి థియేటర్లో వెళ్ళి చూసి దాన్ని కరెక్ట్గా సేవ్ చేసి పెట్టాలి. అదే నాకు టీజర్ చూసినప్పుడు నాకు సర్ప్రైజ్ అనిపించింది, అంటే చాలా ప్యూర్గా అనిపించింది. లైక్ ప్రతి డైలాగు ప్రతి షాట్ కూడా సినిమా థీమ్ ఏదైతే ఉందో, అంటే బయటకు కనిపిస్తుంది ఇప్పుడు మనీ, ప్రతిదీ దాని ఫోకస్డ్ గానే ఉంది. అది తప్ప ఎక్స్ట్రా ఏమీ లేదు. అది నాకు చాలా తక్కువ అయిపోయినాయి అట్లాంటి సినిమాలు. లైక్ ఒక థీమ్ని పట్టుకోవడము, జస్ట్ ఆ థీమ్ పైన ట్రావెల్ అవ్వడం అనేది అది ఎందుకు ఈ మధ్య చాలా రిస్క్గా కూడా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఇటువంటి ఒక సీరియస్ ఇంపార్టెంట్ అయినప్పటికీ
ఇటువంటి ఒక థీమ్ కనిపించినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. యా అండ్ ఇందాక అన్నారు కదా సార్, అప్ప అటువంటి ఆ సక్సెసెస్ అవి ప్రాపర్గా ప్రూవెన్ సినిమాలు ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ఇప్పుడు ఈ ఓటీటీ అవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ చిన్న సినిమాలకి వాటికి చిన్న సినిమాలను వాళ్ళు దేనైతే అనుకుంటారో ఆ కాంటెంట్ని సపోర్ట్ చేయాలి కదా, అది ఎందుకు జరగట్లేదు అనుకుంటున్నారు? చేయరు కదా, ఎందుకు చేయాలి? వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే నా పెద్ద స్మాల్ ఫిల్మ్స్కి నా సపోర్ట్ చేసి మీతో నా దొల్లడానికి దీంట్లో ఒక్క ఫిల్మ్ పెద్ద ఫిల్మ్ వస్తే ఒక్క ఫిల్మ్ ఆడింది కదా, ఆ ఫిల్మ్ నా డబుల్ మనీ ఇచ్చి తీసుకున్నాను. ఓకే. ఇంకొకటి ఓటీటీ వాళ్ళందరం పెద్ద పెద్ద కంపెనీతో టైఅప్ చేసేసారు. మీరు 10 ఫిల్మ్స్ నాకు ఇచ్చేయండి, మీరు 5 ఇచ్చేయండి, మీరు 6 ఇచ్చేయండి. కామన్ నార్మల్గా వచ్చే కొత్త ప్రొడ్యూసర్ వాళ్ళకల్లా వచ్చి ఓటీటీని అదే ఇప్పుడు లేదు. ఎవరికి సపోర్ట్ చేయరు సార్. మనమే పొడి, మనమే లేచి, మనమే గెలిచి, మనమే నిలిస్తే అప్పుడు వస్తారు. పురుగు అయిపోయాక వస్తారు. వచ్చి అప్పుడు కూడా వచ్చి వేరే దారి లేకుండా వచ్చి సరే ఓకే ఏదో ఒకటి చేద్దాం అని చేసేసి వెళ్తారు. అంటే ఒకప్పుడు ఎలా అనిపించేది అంటే సార్, థియేటర్లో సినిమా ఆడిపించడం అన్నిటికంటే కష్టం అనిపించేది. థియేటర్లో ఒక బ్లాక్ బస్టర్ కొట్టడం కష్టం. ఇప్పుడు ఈ ఓటీటీ ఇటువంటి ప్లాట్ఫామ్స్ వచ్చాయి కదా, ఈ కమర్షియాలిటీ అవన్నీ లేకుండా జస్ట్ ప్యూర్గా మనం ఒక కథ తీస్తే దాన్ని ప్రజెంట్ చేయడానికి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా అని ఒక 5-6 ఏళ్ల ముందు అనిపించేది. అది మీరు ఇప్పుడు చెప్తుంటే అది లేదు అనేది. ఓటీటీ వాళ్ళు సినిమాను వాళ్ళ కంట్రోల్కి తీసుకురావడానికి ఓ పని చేసింది. ఇప్పుడు గ్యాప్లో ఫోన్ వచ్చింది కదా, ఆ ఫోన్లో మీకు వచ్చి ఏం చెప్పారు, నీకు ఇది ఫ్రీ, నీకు ఇది ఫ్రీ, ఇది ఫ్రీ అని ఇచ్చారు కదా. 3 months తర్వాత ఫ్రీ లేదు అలానే మనం ఏం చేసాము, కొనుక్కున్నాం. అదేదా అలా ఇచ్చి మనల్ని అందరిని తీసుకు వాళ్ళ లోపల రావడానికి ఇది అన్నీ చేసింది. తర్వాత ఇప్పుడు ఓటీటీ చేతికి వెళ్ళిపోయింది సినిమా. వాళ్ళు డిసైడ్ చేస్తారు నువ్వు ఎప్పుడు రిలీజ్ చేయాలని కూడా ఓటీటీ వాళ్ళు డిసైడ్ చేస్తారు. వాళ్ళు చెప్తారు ఈ నెల వచ్చి నా ఈ ఫిల్మ్ చేయమైనా, సో నువ్వు నెక్స్ట్ మంత్కి రాని వాళ్ళు చెప్తారు. ఫుల్ సినిమా అలా పోయింది. మీకు కోపం ఉందా లోపల? నేను కోపం ఇదిదా మార్పు ఉంటే ఆ మార్పుకి మనం అడాప్ట్ అవ్వడానికి ట్రై చేయాలి. బట్ ఎవరి మీద కోపం రావడానికి ఏ రీజన్ లేదు, మనకెందుకు కోపం? ఇది వచ్చి ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సినిమా ఇండస్ట్రీ, ఆర్ట్ ఇండస్ట్రీ. దానికి మనం అడాప్ట్ అయ్యేదానికి ట్రై చేయాలి అంతే. మనం కోపం పడడానికి అర్థమే రీజనే లేదు. ఎందుకు కోపం కావాలి? అదే మీరు చెప్పినట్టు 4-5 years ముందు మనం మాట్లాడాం కదా, స్మాల్ ఫిల్మ్స్ మంచి కంటెంట్కి మనిషి వచ్చేసారా, అప్పుడు హ్యాపీగా ఉన్నాం కదా. చాలా ప్రామిసింగ్ అనిపించింది ఫ్యూచర్. అసలు ఫ్యూచర్ ఇస్ గ్రేట్ అని ఇప్పుడు మారిపోయింది కదా. ఎక్కువ 3-4 years వేరే ఒకటి మారుతుంది. ఆ మార్పులుదా ఇప్పుడు ఇప్పుడు వేయట్లేదు. ఇప్పుడు ఐఫోన్లో నేమ్ మాత్రం మారింది, ఈ బటన్ ఇక్కడ తీసి పట్టడం, ఆ బటన్ అలాందా, అది అన్నీ అలానే ఆ జిగ్జాక్లకు లోపల మనం కూడా ఆ స్వింగింగ్లో మనం కూడా తిరగాలి. లేదంటే మనం బయట వెళ్ళిపోయి సైలెంట్గా కూర్చి చూడాలి. మనకి ఏం కావాలి మనం డిసైడ్ చేసుకోవాలి. ఈ గేమ్లో ఉన్నామా, గేమ్లో లేదా, గేమ్లో ఉన్నామంటే మనం ఆడాలి, చుట్టాలి, పొడాలి, దొల్లాలి. గేమ్ లేదంటే మనం సైలెంట్గా బయట ఉండి చూసుకోవాలి. సార్ మీరు వర్కహాలికా సార్? చాలా వర్క్ చేస్తారు. అది ఎప్పుడు అంటే కనిపిస్తూనే ఉంటారు. అండ్ అది కూడా ఇట్స్ నాట్ లైక్ ఒకే రోల్ అని కాదు, రోల్స్లో వేరియేషన్ కనిపిస్తుంది. ఒక దాంట్లో కాంతా అయితే నాకు చాలా నా కెరియర్లోనే నాకు నచ్చిన మూవీలో అది ఒక. మళ్ళీ దీంట్లో కంప్లీట్గా ఉన్నారు, ఇంకో రేపు రాబోయే సినిమాలో ఏదో కంప్లీట్గా ఉన్నారని వింటున్నాం. సో హౌ ఎంత ఎంజాయ్ చేస్తున్నారు మీరు వర్క్ని? అసలు ఫస్ట్లీ 2 questions ఇవి. ఒకటి, అసలు బ్రేక్ అనేది ఒకటి తీసుకుంటున్నారా? బ్రేక్ తీసి ఏం చేయను అంటే అలసట రావట్లేదా అని? ఏం చేయని తెలియదు మనకు బ్రేక్ ఇస్తే. ఇది మనకు ప్రాణం సినిమా. అలసిపోతే వీఆర్ అన్ఫిట్. బాడీగా మాట్లాడుతున్నా, మెంటల్గా కాదు సార్. ఫిజికల్గా మీరు ఇప్పుడు కంటిన్యూస్గా ఒక 20 రోజులు పని చేశారు అనుకోండి, ఫిజికల్గా అయినా మనకు పని చేంజ్ అయిందా ఎనర్జీ వస్తుంది. ఓకే, షూటింగ్ స్పాట్కి వెళ్తేనే మనకి ఎనర్జీ వస్తుంది. చాలా టైర్డ్గానే వచ్చాను. ఇప్పుడు మిమ్మల్ని చూసిన ఎనర్జీ వచ్చింది, మీతో మాట్లాడగానే ఎనర్జీ వచ్చింది, అంతే. అండ్ వర్క్ లైఫ్ ఫ్యామిలీతో దొరుకుతుంది ఆ టైం? ఏదో ఒకటి చేస్తాం.
మనతో ఉన్న టైం వాళ్ళకు వాళ్ళనే అలవాటు అయిపోయింది. నా 2-3 డేస్ ఎక్స్ట్రా మా ఇంట్లో ఉంటేనే నా కొడుకు చెప్తాడు ఎందుకు ట్రాఫిక్ జామ్ చేశారు అలా అని అడుగుతాడు. వాళ్ళకు కూడా అది అలవాటు అయిపోయింది అంతే. ఎవరు నన్ను మిస్ చేయరు. నైస్ సార్, మీ జర్నీ చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. అసలు మీరు మాట్లాడిన మాటలు కూడా చాలా ఇన్స్పైరింగ్గా ఉన్నాయి. ఫైనలీ కార్మేని సెల్వం సినిమా వస్తుంది కదా, చూసే ఆడియన్స్కి థియేటర్కి వచ్చి చూస్తే వాళ్ళకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ వస్తుంది అనేది. థియేటర్కి వచ్చి చూడండి, చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ మీకు తెలుసు అంతే. మీ వల్ల ఒక ఆ డార్క్ షేడ్లో ఓ క్రౌడ్లో కూర్చుని చూడగానే మన లోపల ఓ పెద్ద మార్పు వచ్చు. మన ఇంట్లో ఉండి చూడగానే అన్నీ మన కంట్రోల్లో ఉండు. ఈ చేతిలో రిమోట్ ఉండు, మనకు కావాలంటే పాస్ చేసుకోవచ్చు, ఫుడ్ తినచ్చు, 20 minutes తర్వాత వేరే ఒకటి చూడవచ్చు. ఆ ఫుల్ ఫీల్ దొరకదు. ఈ క్రౌడ్లో ఉండగానే, ఈ డార్క్లో ఉండగానే మన ఇన్నర్లో అయ్యే చేంజ్ మనకు తెలుసు. ఇది దాన్ని చెప్పాను కదా, మెడిసిన్ ఇది. స్లోగా మెడిసిన్ పనిచేస్తుంది. అయ్యో మనం కూడా ఈ మిస్టేక్ చేసుకున్నాం కదా, దీన్ని చేయబోయాం కదా, పోయట్లేదు. నిన్న ఆడియో లాంచ్ అయిన తర్వాత తమిళ్లో 3-4 రిపోర్టర్స్ లేడీస్ వచ్చి నా దగ్గర వచ్చారు. అప్పుడు క్రెడిట్ కార్డు పట్టుకున్నది రాంగ్ అనేది రాంగ్ లేదమ్మా, దాన్ని కరెక్ట్గా యూజ్ చేయాలి. ఎందుకంటే ముందు మన దగ్గర డబ్బు లేదంటే మనం ఒకరి దగ్గర అడగడానికి ఆలోచిస్తాము. ఇప్పుడు అన్ని రూట్స్ ఉంది మన చేతిలో, ఎవరికి తెలియకుండా కూడా ఓ పని చేయవచ్చు. మనం ఇక్కడ 10,000 తీసుకుంటాం, దీన్ని ఎవరికి తెలియక మనం ఇచ్చేస్తాం. అది అదన్నీ ఓకే, అలా అన్నీ చేస్తాం. అది కంట్రోల్ దాంటి వెళ్ళగానే మనల్నే వేసి కిల్ చేసేసి. దాని గురించి చాలామంది ఎక్కువ అమ్మాయి చెప్పింది, నా సరెండర్ చేసేసాను లాస్ట్ మంత్, అది ఎప్పుడు ఎలా వస్తుంది మనకు తెలియట్లేదు. అది ఒక రూట్, ఇది కాకుండా ఎన్ని రూట్ ఉంది. యాప్లు ఇచ్చారు, ఏదేదో రూట్లు ఇచ్చారు. ఉరికంతో ఫోన్ వస్తే సార్ 5 lakhs మీరు యువర్ ఎలిజిబుల్ 5 lakhs, యువర్ ఎలిజిబుల్ 2 lakhs వచ్చారు. మీకు కూడా వస్తాయా? అందరికి వస్తాయి, ఓకే ఓకే, అందరికి వస్తాయి. ఇప్పుడు దీని నుంచి మనం ఎలా మనల్ని కాపాడుకోవాలి అలా అనేది ఈ ఫిలిం. అది సింపుల్. మనకు ఏది కావాలనో అది మాత్రం మన చేతిలో ఉంటే మనం హ్యాపీగా ఉంటాం. అన్వాంటెడ్ థింగ్స్ అన్నీ మన దగ్గర ఉంటే, వాంటెడ్ అయిన థింగ్స్ని మనం తీయడానికి మన దగ్గర డబ్బు ఉండదు, దానికి అప్పులు ఇస్తాం అంతే. సో నీడ్స్ అనేవి అర్థం చేసుకోండి బేసికల్లీ. మనకి ఎవరికి అడ్వైస్ ఏదైనా ఉండదు. ఇది ఒక మనిషి, ఆ సెల్వంని ఆ మనిషి జర్నీ, వాడు ట్రావెల్ చేశాడు, వాని చుట్టూ ఇన్ని మనుషులు వచ్చారు, వాని వైఫ్, వాని ఫ్యామిలీ, వానికి బాస్ వైఫ్, ట్రావెలే ఫిలిం. ఎలా చుట్టి ఎలా వచ్చి నిలిచాడు ఓ పాయింట్లో, అలానేదా ఫిల్మ్. ఫ్యామిలీతో వచ్చి చూడండి, ఓ మంచి విషయం మీ మైండ్లో మంచి చిన్న స్మాల్ చేంజ్ వచ్చు. అది చేంజ్ అయినది కూడా మీకే తెలియదు. అలాంటి ఒక ఫిల్మ్ అది. బ్యూటిఫుల్ సార్. నాకు నేను చెప్పా కదా సార్, టీజర్ చూసినప్పుడే నాకు చాలా ప్యూర్గా అనిపించిన సినిమా. నేనైతే తప్పకుండా చూస్తాను. చాలా నచ్చింది సార్ ఈ కాన్వర్జేషన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.